జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మన భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే మనకి సూర్యగ్రహణం, ఇప్పుడు మనకి ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మనకి సింహరాశి కన్యారాశి మధ్యన సంకరిస్తుంది. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ 21వ తారీఖున సంకరిస్తుంది. ఇది మన భారతదేశ వస్తమాన ప్రకారంగా చూసినట్లయితే కనుక భారతదేశంలో కనపడకపోవచ్చు. ఎందుకంటే కనుక ఇది అర్ధరాత్రి సమయంలో వస్తుంది. కానీ మనకి అంటార్క్టికా, ఈ మహాసముద్రంలో ఇలాంటి వాటిలో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే ఈ గ్రహణం అనేది ఖచ్చితంగా సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇది మనకి పక్షపాతిక గ్రహంగా మన భారతదేశం అయితే పక్షగ్రహం అంటారన్నమాట దీన్ని. అంటే పూర్తిగా భారతదేశం వైపు గ్రహణం అనేది లేదు. కానీ ఏదైతే భూమి ఆకాశం మధ్యన మనం ఉంటున్నాం కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి, ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఏదైతే అశుభ దృష్టి ఉందో అది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణానికి కూడా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. మనకి గ్రహణం కనపడకపోయినా చంద్రుని సూర్యుని మన దేవులతో కొలుస్తాం కాబట్టి ఆ గ్రహణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అశుభ దృష్టిని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. దాని తర్వాత దానాలు కూడా మనము చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనకి ఈ యొక్క గ్రహణం వచ్చేసి 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం. మన భారతదేశ వస్తమాన ప్రకారంగా సమయం అయితే కనుక అర్ధరాత్రి, అంటే మనకి రాత్రి అనుకోవచ్చు. రాత్రి 21వ తారీఖు రాత్రి 10:32 నుంచి 22వ తారీఖు ఏకొంజామున 4 గంటల సమయం వరకు కూడా ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి శోభ అనేది లభ్యపడుతూ ఉంది. అంటే ఆ సమయంలో మన భారతదేశంలో అయితే అందరూ నిద్రించే సమయం, అందరూ కూడా ఇళ్లలో ఉండేటువంటి సమయం కాబట్టి పెద్దగా మనం ప్రికాషన్స్ తీసుకునే అవసరం లేదు. దానికి తగ్గట్టుగా మనకి సూర్యుడు రేత్రి రాడు కాబట్టి మనం దాని గురించి ఆలోచించే అవసరం లేదు అని అనుకోవచ్చు అందరూ. కానీ ప్రికాషన్స్ ఎక్కడికి పోవండి. ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకి, మన ఆరోగ్యానికి, మన పిల్లలకి, మన పెద్దలకి, మన ఫ్యామిలీ అందరూ కూడా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రహణం అనేది మనం కూడా పెట్టుకోవాలి. ఎవరైతే అఘోరాలు, మంత్రోచ్చారణ చేసేవారు, ఉపాసన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మంత్రోచ్చారణ చేసేటువంటి సమయం వచ్చేసి రాత్రి 21వ తారీఖు రాత్రి 10:05 నుంచి 12:03 సమయం వరకు కూడా వారు మంత్రోచ్చారణ చేసుకునే దానికి అనువైనటువంటి సమయంగా గుర్తింపబడవచ్చు. అలానే ఎవరైతే ఈ గ్రహణం పట్టుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం సాయంత్రం, అంటే రాత్రి 9:50 నుంచి తెల్లవారి, అంటే మళ్ళీ 22వ తారీఖు తెల్లవారితే అప్పుడు 4:50 వరకు కూడా ఈ గ్రహణ శోభ అనేది సంభవిస్తుంది. కాబట్టి స్నానాలు చేసేవారు 9:50 సాయంత్రం 27వ తారీఖు, స్నానం అనంతరం అంటే గ్రహణ అనంతరం స్నానాలు ఆచరించేవారు ఎవరైనా ఉంటే 4:50 తర్వాత, అంటే తెల్లవారితే 22వ తారీఖు అనుకునే విధంగా స్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకొని ఆ పూజా మందిరంలో దీపారాధన చేసుకోవచ్చు. ఇవి గ్రహణ సమయాలు, గ్రహణాన్ని చేయించినటువంటి విషయాలు. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసం 21వ తారీఖు సంకరించేటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది మనకి సింహరాశి కన్యారాశి నడుమున వస్తుంది. కాబట్టి ఉత్తర ఫాల్గుణ నక్షత్రం సింహరాశి కన్యారాశి నడుమున వస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎవరు, ఏ రాశి వారు ఎక్కువ తీసుకుంటే మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక సింహరాశి కన్యారాశి ఈ 2 రాశులతో కూడా మకర రాశి వారు, అలానే కుంభరాశి వారు, మిథున రాశి వారు, అలానే మేషరాశి వారు, ఈ రాశుల వారి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ రాశుల్లో ఉన్నవారు రానున్నటువంటి 3 మాసాల వరకు, అంటే నవంబర్ లేదా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉండేటువంటి కారణంలో మనం చేసేటువంటి ఏదైనా కార్యక్రమంలో విఘ్నాలు రావచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు, ఏవైనా గండాలు రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, విదేశీయానంకి వెళ్ళే వాళ్ళకి ఆటంకం రావచ్చు. కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కొంతమేర చేస్తే అదృష్టం వస్తుంది. అయితే ఆ గ్రహణానికి సంబంధించిన దానాల్లో కొంతవరకు అయితే నేను చెప్పగలుగుతా. అవి ఏంటంటే మనకున్న సమయానికి కొన్ని చెప్దాం. ఏ రాశుల వారు ఏం చేయాలంటే కనుక సింహరాశి వారు, కన్యారాశి వారు, మకర రాశి వారు, అలానే కుంభరాశి వారు, ఈ 4 రాశుల వారు ముఖ్యంగా 1 కిలో గోధుమలు, అలానే 1 కిలో జొన్నలు, 1 కిలో సజ్జలు, ఈ 3 కూడా తీసుకొని రాగితో ఉన్నటువంటి పాత్ర, చెమ్ము, గ్లాసు ఏదున్నా సరే రాగితో ఉన్నటువంటి రూపు తీసుకొని, అలానే ఒక ఎర్రని వస్త్రం లేదా ఆరెంజ్ కలర్, టమాటో కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే
ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి పంతులు గారు లేదా అయ్యవారు ఉంటే వారికి దానం ఇవ్వాలి. మరొక మాట, దానం ఏ రోజు ఎప్పుడు ఎలా ఇచ్చినా కూడా ఆ దానం తీసుకున్న వారికి కాలికి నమస్కారం చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఆ దానం తీసుకునేవారు సమీప దూరంలో లేకపోతే మీకు నవగ్రహాలు మండపం ఉంటుంది. ఆ నవగ్రహాల మీద సూర్యునికి గ్రహించినటువంటి గ్రహం ఉంటుంది. ఆ సూర్యగ్రహం మీద ఇలా మనము అర్ఘ్యం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇకపోతే మేషరాశి వారు, అలానే మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, వీరు కూడా దానం చేయాలి. వీరు ఎలాంటి దానం చేయాలంటే కనుక ఒక ఎల్లో కలర్ బ్లౌజు లేదా వైట్ కలర్ బ్లౌజ్ పీసు లాంటివి తీసుకొని దాంట్లో వారు ఒక గోధుమలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, ఎందుకంటే వారి మీద శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉంది కాబట్టి నల్ల నువ్వులు 1 కిలో, పచ్చపెసలు 1 కిలో, అలానే ఒడ్లు దొరుకుతాయి మనకి. నవధాన్యాల్లో ఒకటి ఒడ్లు కూడా ఉంటాయి. ఆ ఒడ్లు కూడా వారు కలిపేసి కనుక 1 కిలో ఒడ్లు తీసుకొని వెళ్ళి, అలానే ఉలవలు ఒక 1/2 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి ఆ ఒక బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలి. లేదంటే కనుక కుజుడికి, రాహువుకి, వాటిలో కలిపి రవి భగవానుడికి కనుక మీరు ఆర్జన ఇవ్వాలి. అభిషేకం లాగా పోసుకోవాలి. 9 ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాల చుట్టూ. ఇది ఏదైనా మంగళవారం లేదా ఆదివారంలో చేస్తే మంచిది. ఎప్పుడు చేయాలి? 21వ తారీఖు సెప్టెంబర్ మాసం 21వ తారీఖు 22వ తారీఖు వెళ్ళిన తర్వాత మీరు ఈ ప్రికాషన్స్ చేసుకుంటే చాలా మంచిది దానం చేస్తే. ఇకపోతే మిగతా రాసుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కాజు, క్యాషూనట్ ఒక 1/4 కిలో తీసుకొని, గసగసాలు ఒక 1/4 కిలో, తెల్ల ఆవాలు అని దొరుకుతాయి అవి ఒక 1/4 కిలో తీసుకొని, మిరియాలు ఒక 50 గ్రాములు తీసుకొని, వాటన్నిటితో పాటు ఉలవలు ఒక 1/4 కిలో తీసుకొని, ఇవన్నీ కూడా ఒక నల్లని వస్త్రం లేదా కాఫీ కలరు, గచ్చకాయ కలర్లో ఉన్నటువంటి ఒక వస్త్రం తీసుకొని దానిలో ఇవన్నీ కూడా పోసి ఒక 11 రూపాయలు అందులో వేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ పేర్లు చెప్పేసి ఎవరికైనా పంతులు గారి దానం ఇవ్వండి. లేదంటే నవగ్రహాల మీద అక్కడ మండపం ఉంటే ఆ మండపం మీద పెట్టేసి వస్తే కూడా మీకు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అంతా కూడా పటాపంచలైపోతుంది. ఈ గ్రహణానికైతే అన్ని గ్రహణాల్లాగానే ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ లేడీలు బయటికి రాకూడదు, ఏం తినకుండా ఉండాలి. ఉదయం సమయంలో కూడా పని ఉంటే తప్పితే, లేకుంటే బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. ప్రికాషన్స్ తీసుకొని ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి భయపడే అవసరం లేదు. గ్రహణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అదే ఇంకోటి ఏంటంటే కనుక ఒకటే మాసంలో 2 గ్రహణాలు రావడం అనేది అతి తక్కువ కాలంలో మనకి 2 గ్రహణాలు రావడం అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంది. ఇప్పుడైతే కనుక 16 సంవత్సరాల తర్వాత మనకి 2 గ్రహణాలు కూడా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, మొన్ననే చంద్రగ్రహణం అయిపోయింది 7వ తారీఖున, అలానే ఇప్పుడు సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈ 2 గ్రహణాలు ఒకటే మాసం వచ్చినాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. ప్రతి ఒక్క జీవితంలో కూడా కొన్ని గండాలు అయితే ఉంటాయి, అలానే వ్యాపారంలో నష్టాలు అయితే ఉంటాయి. మీరు తెలియనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక తెలియకుండా జరిగేటువంటి మిరాకిల్స్ ఏమైనా ఉంటే అవి వస్తాయి. అన్నదమ్ముల మధ్య తగాదా, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వీటికి సంబంధించినట్టు ఉంటే ఈ దోషం కూడా ఉన్నది అనుకునేవారు ఉండాలి. ఖచ్చితంగా ఈ గ్రహణానికి సంబంధించిన దోషం వల్లనే మీకు ఇంట్లో చెడు జరగవచ్చు. అవన్నీ కూడా కాకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఆవు గోశాలలు ఉంటే ఆ గోశాలలో గోధుమ రొట్టెలు తీసుకొని ఒక 5 గోధుమ రొట్టెలు చేయించుకొని ఆ గోధుమ రొట్టెల్లో ఉప్పు వేయకూడదు, సాల్ట్ లేకుండా బెల్లం ఆ గోధుమ రొట్టె మీద రాసేసి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అంతా నాకు తొలగిపోవాలి అనుకొని మొక్కుకొని ఆ ఆవు దూడకి తినిపించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి గ్రహదోషం పోతుంది. అలానే గోధుమ పిండిలో బెల్లం చూర కలిపేసి ఆవు తినిపియండి. ఇలా తినిపించడం ద్వారా ఏదైనా బుధవారం లేదా గురువారం 22వ తారీఖు సెప్టెంబర్ మాసం తర్వాత అలానే మీరు తినిపించినట్లయితే ఈ యొక్క గ్రహణాలకు సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా దినదిన అభివృద్ధి అయ్యేలా ఉంటారు. ఈ గ్రహణాలకు సంబంధించిన దోషం మనకొద్దు. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.